గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాశి గారు హాయ్. హాయ్. సో చూస్తూనే 5 yearsలో అసలు క్రేజియస్ట్ హీరోయిన్ అయిపోయారు. మొత్తం వైరల్ స్టార్ అని మొన్న ట్యాగ్ ఇచ్చారు కదా ఎస్కేఎన్ గారు. సీరియస్లీ ఇంటర్నేషనల్ వైరల్ అన్నారు ఆయన. జస్ట్ నేను లోకల్లో వైరల్ అవుతాను, మీరు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతారని. అంటే ఆ రేంజ్ ఉంది అని. థ్యాంక్ యూ అండి. బట్ చూస్తూనే అంటే చాలా మీ గ్రాఫ్ చాలా బాగా కనిపిస్తుంది, అలా పైకి వెళ్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా మీకు చూస్తున్నాను ఎవ్రీ మూవీ ప్రమోషన్, ఎవ్రీ ఇంటర్వ్యూ. ఇట్ ఫీల్స్ గుడ్ టు కమ్ బ్యాక్ ఎవ్రీ టైమ్ అండ్ మీట్ యూ ఆల్సో. థ్యాంక్ యూ. మీరు ఏదో ఫార్మాలిటీ కన్నా బట్ ఫార్మాలిటీ కాదు, ఒక తెలిసిన ఫేస్ ని కలిస్తే ఎవ్రీ టైమ్ ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ దట్ ఓ యూ గైజ్ ఆర్ ఆల్సో సీయింగ్ మై గ్రాఫ్ అండ్ యునో మై జర్నీ. సో ఇట్ ఫీల్స్ గుడ్. బట్ మీ కన్సిస్టెన్సీ గురించి మాట్లాడుకోవాలి అంటే క్యారెక్టరైజేషన్స్ గురించి కాకుండా అలాగే ఉన్నారు. లైక్ ఒకటి ఏదో స్టేట్మెంట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఒక పోస్ట్ చేసి యాబ్స్ కిచెన్లో రావు ఏంటది ఏం పెట్టారు, యాబ్స్ కిచెన్లో రావు జంక్ కి డైట్ కి మధ్య. యా, ఇట్స్ లైక్ ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ఈటింగ్ ద జంక్ ఫుడ్ అండ్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. లైక్ ద ఫిట్నెస్ ఇస్, ఓ మై గాడ్, ఇట్స్ ఇన్ ద కిచెన్. It's in the kitchen. Abs also, everything is in the kitchen. So I take care of my food and diet and stuff. That's what it was. సో మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు, ఫ్యాన్స్ కంట్రోల్ చేసుకోలేకుండా చేస్తున్నారు. ఎంతమంది కమెంట్ చేస్తున్నారు అసలు వావ్ వావ్ అని చెప్పి ప్రమోషన్. నేనే కంట్రోల్ చేస్తున్నాను, నేనే కంట్రోల్ లేదు ఫ్యాన్స్ అసలు ఎలా పెరిగారు అసలు ఆ నెంబర్. మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపించేది అనఫిషియల్ నెంబర్, అది యాక్చువల్లీ అఫీషియల్ నెంబర్ కింద కనిపిస్తుంది కానీ అనఫిషియల్గా చాలా మంది ఉన్నారు. అవునా? ఓ మై గాడ్, మీ వీడియో కనిపిస్తుంటే కమెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారంట గుర్రాలు. యాక్చువల్లీ నా వీడియోస్ వేరే పేజెస్ లో ఇంకా బాగా వ్యూస్ వస్తున్నాయి, నా పేజెస్ లో అంత రాదు. ఒకసారి ప్యాప్ పేజ్ చూస్తే ఒక్క వీడియో ఒక్క డేలో 10 million అయింది. నేనే ఆ అవుట్ఫిట్ లో పోస్ట్ చేశాను, నా ప్రొఫైల్ మీద వెళ్ళలేదు. అండ్ ఐ వాజ్ లైక్ నైస్, లైక్ గుడ్ టు సీ పీపుల్ వాంట్ టు సీ బిఫోర్ లైక్ BTS అండ్ నాట్ ద official post. They want to see more BTS and all. But good, I see a lot of comments and I read also. I read comments and గుడ్ టు సీ ద లవ్. 1000 కమెంట్స్ ఉన్నప్పుడు కూడా చూస్తారా మాక్సిమం ఓపెన్ చేసి? ఒక పోస్ట్ చేసిన తర్వాత ఒక 1 hour 2 hour లో కమెంట్స్ వస్తే సమ్ టైమ్స్ ఇట్ కమ్స్, ఆఫ్టర్ దట్ నో, నాట్ పాసిబుల్. ఎన్ని కమెంట్స్ కి రిప్లై ఇస్తారంటే ఫస్ట్ 10 కమెంట్స్ కి ఏమైనా రిప్లై ఇస్తారా? నేను కాంపిటీషన్ అవుతుంది ఇది అంటే పోస్ట్ పెట్టగానే ఫస్ట్ కమెంట్ చేద్దాం అని చెప్పి రిప్లై ఇవ్వను నేను. ఎందుకంటే ఒక్క రిప్లై చేస్తే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి చాలా అన్ఫేర్ అయిపోతుంది. అండ్ దట్ మచ్ ఐ డోంట్ రీడ్ బికాస్ it's negative comments also na, so it might affect you. Then that changes the point of view. Idi pettala, idi udda, idi pettala udda ani. So I don't want to watch and read every comment. But reply I don't. Even telusana valli kuda nenu reply cheyanu comment. Very rare. ఓకే. బట్ బిగినింగ్ డేస్, అర్లియర్ డేస్ చూసుకుంటే ప్రేమ్ కుమార్ కానీ లేదంటే పోతోద్దం భాస్కర్ నారాయణ కానీ ఆ టైంలో మిమ్మల్ని అంటే రిలీజ్కి ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్కి వచ్చేవారు కదా, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి రకుల్ ప్రీత్ సింగ్ అని ఇంట్రో చెప్తున్నప్పుడు రాశి ఖన్నా అని. ఇప్పుడు రాశి ఖన్నా అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలుగు ఆడియన్స్ లో? No, now I think బిఫోర్ ఆల్సో దే నో దట్ ఐఎమ్ అ డిఫరెంట్ పర్సన్. బట్ ఆ పేరు అందరికీ అలవాటు అయిపోయి అలానే చెప్పిస్తారు. బట్ ఐ కాంట్ బ్లేమ్ దెమ్. షీఈస్ దేర్ బిఫోర్ మీ అండ్ షీఈస్ వర్క్డ్ మోర్ దెన్ మీ. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై నేమ్ దట్ పీపుల్ నో మై నేమ్ ఇస్ రాశి సింగ్ అని, అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈ ప్రమోషన్స్ కోసం వస్తున్నారు. Yes. సో యాక్చువల్లీ క్రాస్ ఓవర్ పెడితే ఎలా ఉంటుంది? ఏసీపీ వైదేహి ఏసీపీ వైదేహి డేంజరస్ క్రాస్ ఓవర్, అది చాలా డేంజరస్ క్రాస్ ఓవర్. దట్ క్యారెక్టర్ ఇస్ కానిస్టేబుల్ వర్సెస్ ఏసీపీ. North, this is South. Opposite. But Vaidehi is very strong. No one can stand opposite to her. Vaidehi will win. ఒకవేళ స్టోరీ రైటింగ్ అలాగే రాసుకుని మిమ్మల్ని అప్రోచ్ అయ్యి సేమ్ క్యారెక్టర్ అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం, మీరు యాంటాగనిస్ట్ ఆయన ప్రోటాగనిస్ట్ అని చెప్తే ఏం చేసేవారు? I would be so happy to do it. So happy to do, because after Prasanna Vadanam I got a lot of applause for that. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్, నేను మొత్తం ప్రమోషన్లో మొత్తం టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ అలా కూర్చున్నా. దట్ ఐ షుడెంట్ ఈవెన్ రివీల్ అ సింగిల్ % ఆఫ్ ఇట్. అండ్ చూసిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు, బికాస్ నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ విల్ బి సో స్ట్రాంగ్, సెకండ్ దట్ ఐ విల్ పర్ఫార్మ్ సో వెల్, థర్డ్ దట్ ట్విస్ట్ కూడా ఎవరు
ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలా క్యారెక్టర్స్ వస్తే ఐ విల్ క్లోజ్ మై ఐస్ అండ్ డూ. మీరు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు కదా, అంటే అక్కడ ఏ డ్రెస్ వేసుకుందో సేమ్ డ్రెస్ వేసుకోవడం, స్పాట్ లో అటు డ్రెస్సులు మార్చేసుకోవడం, చాలా అసలు దట్ వాజ్ ఈవెన్ స్టోరీ విన్నప్పుడు కూడా ఐ వాజ్ లైక్ ఎలా చేస్తారు ఇది, ఎలా తీస్తారు ఇది, ఆ అమ్మాయిది నాది హైట్ కూడా మ్యాచ్ అవ్వాలి, పర్సనాలిటీ కూడా మ్యాచ్ అవ్వాలి కదా, ఆ ఫేస్ బ్లైండ్నెస్ ను ఇప్పుడు కంపేర్ చేస్తే, అండ్ ఈ లైక్ ఈ వెదర్కి స్ట్రాంగ్ కూడా అవ్వాలి, సాఫ్ట్ కూడా ఉండాలి. అబ్బా, బట్ ఐ ట్రై టు డూ మై బెస్ట్. బట్ అంటే స్టార్టింగ్ నాకు తెలిసి చాలా మంది అని ఉంటారు, ఏంటి యాంటాగనిస్ట్ రోల్ చేసాం, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారంటే అయిపోయింది. ఐ మీన్ వెంటనే అంటే రిలీజ్ తర్వాత ఇమీడియట్ గా Q&A వచ్చింది కదా, Q&A సెషన్ పెట్టారు. అప్పుడు అడిగారు కొంతమంది, అంటే ఎలా ధైర్యంగా యాక్సెప్ట్ చేశారు నెగిటివ్ షేడ్స్, అంటే మీరు ఇప్పుడు హీరోయిన్ కదా, మంచి రోల్స్ రావాలి కదా, నెగిటివ్ షేడ్స్ అంటే కొంచెం ఈ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయేమో నెక్స్ట్ టైం అని చెప్పి అడిగారు. బట్ మీరు బిలీవ్ చేసింది నిజంగా చాలా అప్లోజ్ వచ్చింది తర్వాత. అదే కదా. సో ఇప్పుడు మీరు మూవీ చూస్తే ఎగ్జాక్ట్ గా నెగటివ్ క్యారెక్టర్ కూడా కాదు అది, ఒక్క ఇప్పుడు ఇంటెన్షన్ ఉన్న నెగటివ్ అయ్యి ఇంటెన్షన్ ఉన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అది కొంచెం నెగటివ్ లాగా ఉంటుంది, ఏం సెన్స్ లేకుండా. అది చాలా ఇమోషనల్ వేలో జరిగింది, ఇమోషన్ వేలో అయింది. సో even that character had a bit of like people were like oh my god, like felt bad for her. ఇప్పుడు కూడా obsession వచ్చింది కదా, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చాలా అప్లాజ్ వస్తుంది. ఇప్పుడు నెగటివ్ లాగా ఎవరు తీసుకోలేదు, ఎవరు చూసుకోలేదు, అందరూ అమ్మాయి సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. అవునవును. సో I did that before. సో చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారు, నో 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 అంటున్నారు, అన్ని వచ్చేసి ఇట్ వాజ్ లిటరల్లీ మీ అని చెప్పి. గర్ల్స్ ఆర్ సేయింగ్ ఐ యామ్ నాట్ ఇంటూ మై ఫుల్ పొటెన్షియల్, ఐ కెన్ డూ మోర్. అలా ఇప్పుడు మీమ్స్ జరుగుతుంది కదా ఇప్పుడు. ఐ ఫీల్ సో చాలా నెగటివ్ కాకుండా కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చూస్తే ఐ డిడ్ మై బెస్ట్. బట్ నాకు ఇమీడియట్గా ఫస్ట్ టీజర్ అలా చూడగానే నాకు అదే క్రాస్ ఓవరే గుర్తొచ్చింది, అరే ఇలా పెడితే భలే ఉండేది అని చెప్పి. చాలా మంచి హోమ్లీ క్యారెక్టర్, అండ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా కెరియర్ గ్రాఫ్ చూస్తే ఏ మూవీకి ఏం సంబంధం ఉండదు, నా లుక్ వేరే ఉంటుంది, పర్ఫార్మెన్స్ కంప్లీట్లీ చేంజ్ ఉంటుంది. అండ్ ఐ డోంట్ డిమాండ్ లైక్ ఇప్పుడు నాకు చాలా హౌస్లో ఉన్న అమ్మాయి లాగా, గర్ల్ నెక్స్ట్ డోర్ అమ్మాయి లాగా పెడితే ఐ విల్ డూ మై బెస్ట్ దేర్. ఐ విల్ నాట్ డిమాండ్ ఓ నో నాకు ఈ హెయిరే కావాలి, ఈ కాస్ట్యూమే కావాలి, ఈ మేకపే కావాలి. ఐ విల్ డూ ఎగ్జాక్ట్లీ హౌ ద డైరెక్టర్ వాంట్స్ మీ టు డూ అండ్ హౌ ద క్యారెక్టర్ డిమాండ్స్ మీ టు డూ. ఇప్పుడు మీరు పోస్టర్ చూస్తే, టీజర్ చూస్తే, మూవీ చూస్తే, వెన్ ఎవర్ యూ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ సీ మై లుక్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ లైక్ క్యారెక్టర్, నాట్ లుకింగ్ లైక్ రాశి ఎట్ ఆల్. ప్రసన్నవదనంలో కూడా చూస్తే ఏం డిమాండ్ చేయలేదు నేను, ఎలా మేకప్ లేకుండా సరే మేకప్ లేకుండా చేస్తాను. లేదు అబ్బాయిల కమెంట్స్ నేను వాళ్ళందరి కార్నర్ తీసుకొని చెప్తున్నాను. అవసరం ఎవరికి ఉండదు యాక్చువల్లీ. మేకప్ ఇస్ జస్ట్ టు ఎన్హాన్స్ సమ్ టైమ్స్ టు లుక్ డిఫరెంట్ అండ్ ఆల్, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. బట్ కెమెరా బట్ కెమెరా ముందు కొంచెం అవసరం ఉంది, ఎందుకంటే కెమెరా విల్ షో డబల్ ఆఫ్ వాట్ యూ హ్యావ్. ఇంకా కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటే కూడా ఎక్కువ కనిపిస్తుంది, బ్యూటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో మేబీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వి గెట్ కాన్షియస్, బట్ ఇఫ్ ఇట్స్ అబౌట్ అ ఫిల్మ్ అండ్ క్యారెక్టర్ ఐ రిమూవ్ ఎవ్రీ ఎక్స్ట్రా థాట్ అండ్ ఐ డూ ఇట్. సో యాక్చువల్లీ లక్ష్మి అనే క్యారెక్టర్ ఒకసారి చేశారు మీరు, జర్నలిస్ట్ లక్ష్మి, భూతద్దం భాస్కర్ నారాయణ. అన్ని గుర్తుందా? అయ్యో నేను చేశాను కదా ఇంటర్వ్యూస్ అవన్నీ. సో అప్పుడు జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశారు. ఆ లక్ష్మికి ఇప్పుడు ఒక హోమ్ మేకర్ లక్ష్మికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐ మీన్ పొటెన్షియల్ గురించి మాట్లాడారు కాబట్టి ఎవరికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది ఒక అమ్మాయిగా? పొటెన్షియల్ ఐ కాంట్ కంపేర్ ద పొటెన్షియల్, ఎందుకంటే ఇక్కడ హోమ్ మేకర్, అక్కడ పని చేసిన వాళ్ళ అమ్మాయి. లైక్ షీఈస్ వర్కింగ్, షీఈస్ సెల్ఫ్ ఇండిపెండెంట్, బట్ షీఈస్ ఆల్సో హోమ్లీ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్. దిస్ లక్ష్మి ఆల్సో హోమ్లీ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్. అక్కడ కొంచెం కాస్ట్యూమ్లో లిటిల్ దే హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. కాస్ట్యూమ్ కొంచెం ఇక్కడ కూడా మంచిగానే ఉంది, లైక్ లిటిల్ డిజైనర్ మేబీ ఆర్ లిటిల్ మేకప్. ఇక్కడ ఏం లేవు. ఇక్కడ డిఓపి గారు కూడా కలర్, సారీ కలర్, బ్లౌజ్ కలర్, దే లైక్ వెరీ హోమ్లీ వీ వాంట్ టు షో యూ, నాట్ ఈవెన్ లైక్ మిడిల్ క్లాస్ హోమ్లీ. Very like first we were in village and then we came, so you will not have a sense of fashion. So we want to keep that, no liberty of cinema and all here, and I followed that.
సో ఇప్పుడు మొత్తం మూవీ అంతా శారీసే కట్టుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి సో శారీ కట్టుకోవడం ఈజీ అయిపోయిందా మీకు? నాకు ఇప్పుడు కూడా రాదు సారీ. ఈ అమ్మాయి చేస్తుంది నాకు. నేను ఎంతసారి ఇప్పుడు కౌంట్ కూడా లేదు. ఐ వోర్ సారీ సో మెనీ టైమ్స్, కానీ నాకు ఇప్పుడు కూడా రాదు మంచిగా. నేను ఏదో లుంగి వేసుకొని లాగా వేసుకుంటాను నేను వేసుకుంటే, అస్సలు రాదు. అది మంచిగా వేసుకోవాలంటే ఐ నీడ్ హెల్ప్. సో లక్ష్మి గారు ఏంటి మూర్తి గారు అని పిలుస్తున్నారు టీజర్లో? అవును, మూర్తి గారు నేనే పిలుస్తా అంతే. మూర్తి గారు ఏంటి అంటే ఏవండి అని పిలుస్తారు నార్మల్లీ. మూర్తి గారు అదే అలానే పేరు అలానే ఇచ్చారు మన డైరెక్టర్ గారు, అలానే రాశారు స్టోరీలో. సో అంతే, సినిమా అంతా అలాగే పిలుస్తారు. అండ్ జెన్జీ టర్మినాలజీ మొత్తం నేర్పించాను అన్నారు కదా షూటింగ్ స్పాట్ లో నవీన్ గారికి. చాలా ఇంటర్వ్యూస్ చూస్తున్నారా మీరు? అన్ని ఫాలో చేస్తున్నారు? మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను, అన్ని ఏం ఫాలో చేయలేదు. ఏంటంటే నవీన్ గారికి మీరు వాట్ ఎవర్ యూ టెల్ హిమ్ ఎనీథింగ్, హీఈస్ ఫుల్లీ అప్డేటెడ్. లైక్ ఇఫ్ యూ టెల్ హీ విల్ అగ్రీ అండ్ యాక్సెప్ట్ ఇట్. సో ఐ కీప్ ఆన్ టెలింగ్ సమ్ టైమ్స్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇలా ఇలా రీల్స్ జరుగుతుంది, ఇప్పుడు రీల్స్లో ప్రమోషన్ చేయొచ్చు మీరు, ఇన్స్టాగ్రామ్లో ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు. హీ గెట్స్ కన్ఫ్యూజ్ బట్ హీ ఎండ్ ఆఫ్ దట్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు నేను ఇలా ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది 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 క్లాప్, క్లాక్ ఇట్ అన్నీ నేర్పించాను. నాకే తెలియదు, తెలీదు. దిస్ ఇస్ లైక్ క్లాప్, దిస్ ఆల్సో క్లాప్. Okay. I am also confused. Like before we used to do this, now you can do this. Okay. Now this is clock it. Like, how do I explain you? Like mic drop. You used to say mic drop and like I'm not understanding or understand this. I'm like clock it. Okay. Like clock. మాకు ఇది ఒకటి తెలుసు, ఇలా అనేవారు సంథింగ్ ఇలాగేనా? ఇలా clap. ఇలా అనేవారు. ఇది clap. Okay. Like this. I teach him. చాలా కష్టంగానే ఉంది ఇది. I teach him all these stuff sometimes. I am also learning only. ఆయన చెప్తుంటే ఏమన్నారు? ఆయనకి తెలుసు అన్నారా? కాదు. He gets confused and then he understands. He starts doing it with me. Next time he'll watch me and do this. మీరు iOS యూజ్ చేస్తారు కదా? మామూలు ఐఫోన్, మామూలు ఆండ్రాయిడ్ ఎప్పుడైనా యూజ్ చేశారా? చేశాను, చిన్నప్పుడు చేశాను. నార్మల్లీ ఆండ్రాయిడ్లో నాకు iOSలో ఉండదు అనుకుంటుంది. ఆండ్రాయిడ్లో ఏదైనా అప్లికేషన్ ఉన్నప్పుడు దాని మీద ప్రెస్ చేస్తే ఒక ఆప్షన్ ఉంటుంది ఫోర్స్ స్టాప్ అని. మనం యాప్ని బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా ఆపేయచ్చు. సో నాకు తెలిసి నవీన్ గారు ఆయన ఏజ్ని ఒక అప్లికేషన్ లాగా ఫోర్స్ స్టాప్ చేసేసారు. Ari, he takes care of his diet and all. You give him something, you ask, do you want to eat? I eat a lot. I eat a lot. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒకటి తింటే ఉన్నాను నేను అందరికీ ఇస్తా కూడా. ఐ లవ్ ఫీడింగ్ పీపుల్. ఓకే, he always says no. He has his timing, that timing may he'll eat. But if you go to his house, his family will feed everyone like it's like a party or something. His wife and his family. I went, సుమా గారు ఇంటర్వ్యూ చేశారు, సో ఇంట్లోనే ఇంటర్వ్యూ చేశారు. లంచ్లో ఎంత ఆప్షన్స్ నేను చూడలేదు. టేబుల్, పెద్ద టేబుల్, అక్కడ నుంచి ఇక్కడ వరకు టేబుల్. నువ్వు నాకు నచ్చే మూవీ మల్లేశ్వరి మూవీ చూసారా? యాక్చువల్లీ వెంకటేష్ గారిది ఉంటుంది సంథింగ్, అంత పెద్ద టేబుల్ ఉంటుంది. నెయ్యి ఎక్కడ చివర అంటారు అలా. అక్కడ నుంచి అక్కడ వరకు వెజ్ లో ఆప్షన్స్, డెజర్ట్ లో ఆప్షన్స్, డ్రింక్ లో ఆప్షన్. డ్రింక్ లో అంటే మ్యాంగో షేక్ అలా, అండ్ స్టార్టర్ లో ఆప్షన్ మ్యాంగో. అమ్మా, ఐ లైక్ సో మెనీ ఆప్షన్స్, బట్ హీ డజంట్ ఈట్. He eats this much. Maybe that's the reason he looks the same. Great food. I told you, it's in the kitchen. Not in the gym, it's in the kitchen. Nice. సో త్రిమూర్తులు అంటే ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్రమోషన్స్లో మీరు అన్న మాట ఏంటంటే రెగ్యులర్గా హీరోయిన్స్ అనే మాట అని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వడ్డే క్రియేషన్స్ చాలా ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ నేను ఇప్పటిదాకా పనిచేసిన వాటిలో అన్నారు. ఏంటి ఆ స్టేట్మెంట్ వెనక స్ట్రాంగ్ రీజన్ ఏంటి అసలు? యాక్చువల్ నిజంగా చెప్పాలంటే నేను చేసిన ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ వాజ్ గుడ్. నాకు అంత నెగిటివ్గా అంత ఏం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్, టచ్ వుడ్. సమ్ పీపుల్ ఎక్స్పీరియన్స్ సమ్ థింగ్స్, మేబీ సమ్ ఆడ్, సమ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. బట్ దిస్ ప్రొడక్షన్ హౌస్, ఎనీథింగ్ ఐ వాస్డ్ ఐవ్ గాట్ ఇట్. నేను కాదు, జస్ట్ నా అసిస్టెంట్కి ఎప్పుడు పంపిస్తే నాకు ఈ కావాలి అంటే ఏం క్వశ్చన్ ఉండదు. జస్ట్ చాలా స్మూత్గా. ఈవెన్ షూట్ టైం, ఇప్పుడు వర్షం పడుతుంది, ఇప్పుడు షూట్ కంప్లీట్ అవ్వకపోతే 1 more యాడ్ అవుతుంది కదా డే. కానీ నవీన్ గారు ప్రొడ్యూసర్ కూడా, ఏం ప్రెషర్ లేదు సార్కి, ఏం రియాక్షన్ లేదు, చాలా కామ్గా ఉంటారు సార్.
we will try to do it. If not, then we will push it to some other day. I get panic. నా డబ్బులు లేదు ప్రొడక్షన్లో, కానీ నాకు ప్యానిక్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 scenes ఉన్నాయి, ఇప్పుడు జస్ట్ 2 pages అయింది, ఇప్పుడు 5 pages ఉన్నాయి, ఇప్పుడు ఎలా చేద్దాం మనం? ఆల్రెడీ 4 PM అయిపోయింది సార్, పాసిబులే లేదు ఈరోజు, పాసిబుల్ లేదు ఈరోజు, 9 వరకే వెళ్తుంది, 9 వరకు వెళ్తుందా, 9 వరకు వెళ్తుందా? ఐ గో ఆస్ డైరెక్టర్, మేనేజర్, ప్రొడ్యూసర్, 9 వరకు వెళ్తుందా, 9 వరకు వెళ్తుందా? And he's like, you take more stress than me. I said, yeah, see, I am production friendly heroine, so I have to think. So in this way, I never felt any kind of pressure on that set. We went to Kodaikanal for a song shoot. అక్కడ చాలా ఇబ్బంది అయింది బికాస్ ఆఫ్ ద వెదర్, నాట్ బికాస్ ఆఫ్ దెమ్. ఆ వెదర్ చాలా కోల్డ్ అండ్ దట్ ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాలి, అక్కడ నెట్వర్క్ లేదు అస్సలు, జీరో నెట్వర్క్. నా ఫ్యామిలీకి తెలీదు నాకు నెట్వర్క్ ఉంటుందా లేదా అని. అండ్ ఆ లొకేషన్కి 7 AM షూట్ స్టార్ట్ అవ్వాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ 4. For that, I have to start at 3 AM in cold. Oh my God, Morning that a cold struggle. Not that was a bit of struggle, but because of the production, did not feel like anything I wanted. They gave me. So to give the best performance, to have a very good mood whole day. If the production is not good, it's a bit of a challenge. అంటే నార్మల్గా అంటూ ఉంటారు కదా, ఎర్లీ మార్నింగ్ బర్డ్ అని, నైట్ ఓల్ అని. మీరేంటి అసలు ఏ కేటగిరీ? నేను షూటింగ్ టైం ఎర్లీ మార్నింగ్ బర్త్డే. నేను మామూలుగా అయితే కూడా నాట్ ఎర్లీ మార్నింగ్, బట్ ఐ వేకప్ అరౌండ్ 9. బట్ నైట్ ఓల్ కాదు అస్సలు. ఐ కాంట్ బి అవేక్ టిల్ 2, 3, 4. దట్స్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ వర్క్ ఆర్ నో వర్క్, బై 12 ఆర్ మేబీ సమ్ టైమ్స్ ఫ్యామిలీతో కూర్చున్నాను, అందరూ ఇంట్లో ఉన్నారని 1. But overnight, never. My body, even if I'm sitting here, no, I'll pass out here only. సో మీరు ఇందాక టచ్ వుడ్ అని చెప్పి నాకు ఏ బ్యాడ్